ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసినామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనం. అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వానిని నువ్వు బలపరిచితివి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14 వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9 వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17 వచనం. ఇమ్మిచ్చే తినుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వేగం పుట్టించును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనంలో. సడలిన చేతిని బలపరచుటి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుటి, అత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గలితీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైన చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటువాడిని మంచి దారికి తీసుకొని రావాలెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, ఆయనను మీ గద్దింపు దేనికి ప్రయోజనము. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మింగివేయును. ఆమె. దేవుడి వాక్య భాగం జీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు తండ్రి. నాన్న మీ మాటలే మమ్మల్ని ఓదార్చు శక్తి ఉన్నది ప్రభు. మీ మాటల ద్వారా మమ్మల్ని ఓదార్చి మీకు మహింపరచుకునే పరిశక్తిని అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.